రేయ్ చెప్పరా. సార్ మీ అమ్మాయిని అబ్బాయిని చూశాను సార్. అవునా? ఎక్కడా? సార్ మన కాఫీ తోటలో సార్, అరకు. రేయ్ మేము వస్తున్నాం, వాళ్ళని ఫాలో అవుతుండండి. సార్ ఓకే సార్, ఉంటాను సార్. రేయ్ తిప్పరా. హాయ్ దర్శిని, గుడ్ మార్నింగ్. పొద్దున గుడ్ మార్నింగ్ చెప్పాను, ఏ రెస్పాన్స్ లేదు. ఏదో మూడ్లో ఉన్నావు. ఇప్పుడు ఏం మాట్లాడలేదు. అవును, ఎక్కడ వర్క్ చేస్తున్నానని చెప్పావు? ఓ, సాఫ్ట్వేర్ కంపెనీలో కదూ? నా పేరు పద్మ. నేను సాఫ్ట్వేర్ కంపెనీలోనే. అవును, ఇంకా బయలుదేరలేదు? ఎన్ని గంటలకు మీ డ్యూటీ? ఏంటా అవుట్ ఆఫ్ ప్యాషన్? ఆ డైరీలో రాయడం ఏంటి? ఈ రోజుల్లో మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ రాస్తారు, కానీ డైరీలో రాయడం ఏంటి? ఓల్డ్ పద్ధతి. ఏంటి దర్శిని, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేంటి ఒక్క మాట మాట్లాడవు? ఎనీథింగ్ రాంగ్? ఈ రూమ్ నచ్చలేదా, నా కంపెనీ నచ్చలేదా? ఏమైంది దర్శిని? ఏ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా సీరియస్గా ఉన్నావు? ఏంటి రామకోటి రాస్తున్నట్టు దిలీప్ అని రాస్తున్నావు? ఎవరి దిలీప్? ఓ, నీ వుడ్ బీనా? ఏంటి దర్శిని, ఏం మాట్లాడో? ఆర్ యు ఆల్ రైట్? మాట్లాడు దర్శిని. ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్. వెళ్ళు. ఏమైంది? ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. నేనేం తప్పుగా మాట్లాడలేదే, తప్పుగా బిహేవ్ చేయలేదే. వచ్చినప్పటి నుంచి నీతో ఎప్పుడైనా క్లోజ్ గా మాట్లాడానా, బిహేవ్ చేశానా? లేదు కదా. మరెందుకు నన్ను విసిగిస్తున్నావు? వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. రండి, రోడ్డు మీదకి వచ్చేసాం, రండి. వాసు, ఇంకా నా వల్ల కాదు వాసు. నేను పరిగెత్తలేను, దాహం వేస్తుంది. మంచినీళ్ళు కావాలి వాసు. కొంచెం ఓపిక పట్టండి, ఏదైనా వెహికల్ వస్తే ఆపుదాం. అరే, ఏదో బండి వస్తుంది. ఎంత ఫాస్ట్ వెళ్తుందేంటి? ఆపండి, ఆపండి, ఆపండి. ఏదో బస్ వస్తుంది, ఆపుదాం. ఆపండి, ఆపండి, ప్లీజ్ ఆపండి. అన్నా అన్న, మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని వీళ్ళని వైజాగ్లో దించే అన్న, ప్లీజ్ అన్న. సరే ఎక్కండి. రండి రండి, త్వరగా రండి, రండి త్వరగా ఎక్కండి. ఏంటి రాజా, మరి నువ్వు? ముగ్గురు ఒకేసారి వెళితే ప్రాబ్లం అవుతుంది, మీరు వెళ్ళండి. నేను ఇచ్చిన అడ్రస్ మీ దగ్గర ఉంది కదా, ముందు మీరు అక్కడికి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. మీరు రాకుండా మేము ఎలా వెళ్తామండి? ఏం పర్వాలేదు, నేను చెప్పాల్సిందంతా చెప్పాను, అంతా వాళ్ళు చూసుకుంటారు, మీకేం భయం లేదు, వెళ్ళండి. సరే రేవతి, పద. బాయ్ రాజా, జాగ్రత్త.
తప్పించుకున్నారా మిస్ అయిపోయాడు. వాళ్ళు ఎక్కడ సార్? మిస్ అయిపోయారు సార్. బహుశా ఇదే రూట్లో వెళ్ళుంటారు సార్. బండి ఎక్కడ? అలాగేరా. అమ్మయ్యా. ఏంటి వాసు? మీ నాన్న. వెతకండ్రా. సరిగా చూడండిరా. వాసు, రేవతి, పారిపోండి, పారిపోండి. ఇక్కడ పదరా. నా కొడుకుని పట్టుకుంటా. అయ్యో రాజు వాసు. పట్టుకుంటా కొడుకుని. కొట్టండ్రా. అంత ధైర్యం నీకు? కొట్టండ్రా. కొట్రా. ఎక్కడ్రా నా కూతురు? ఆ వాసుగాడు ఎక్కడ్రా?
వాళ్ళు ఈ పాటికి చేరాల్సిన చోటికి సేఫ్ గా చేరుంటారు. ఏంట్రా వాగుతున్నావు? నీ ప్రేమ కడ్డుపడ్డానని నా కూతురుకు నువ్వు ప్రేమ పెళ్లి చేసే స్థాయికి ఎదిగావురా కుక్క. నాలాంటి ప్రేమ జంటను విడదీసినందుకు ఆ పాపాన్ని మూట కట్టుకున్నావు. ఆ పాప వేరా నీకు శిక్ష వేసింది. ఇంకా ఇంకా ఆ శిక్షను అనుభవిస్తూనే ఉంటావు. అందుకే ఇలా చేశాను. ఏం చేస్తావు చేసుకోపో. ఎప్పుడైతే నన్ను నా ప్రేమను విడదీశావో అప్పుడే చచ్చిపోయాను రా. నా కూతురు డ్రైవర్ గాడితో లేచిపోయిందని జీవితాంతం కుమిలి ఏడుస్తావురా. నువ్వు ఎంత ఏడిస్తే నాకు అంత ఆనందం రా. బాస్ వీడు చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు. వేసేయమంటారా? వీణ్ణేసేస్తే వాళ్ళున్న ప్లేస్ మనకు తెలీదు. అప్పుడు కనిపెట్టడం కష్టం అవుతుంది. అందుకే వీడు బ్రతకాలి. రేయ్, ఆ సెల్ ఫోన్ ఎక్కడ్రా? మాట్లాడరా. మాట్లాడు. మాట్లాడరా, నీకే తెలుస్తుంది. మాట్లాడు. హలో బాబు, ఎవరో వచ్చి మెడ మీద కత్తి పెట్టి సంపుతామని బెదిరెత్తనారా. మీరేం భయపడకండి. అందుకేరా నువ్వు మామూలుగా చెప్తే వినవని తెలిసే ఈ టచ్ ఇచ్చాను. నువ్వు మర్యాదగా చెప్పావు. నేనిక్కడ ఫోన్ కట్ చేశానంటే అక్కడ నీ అమ్మా నాన్నల పీకలు కట్ అయిపోతాయి. ఆలోచించుకో సార్. ప్లీజ్ వద్దు బాస్. మీరు ఫోన్ కట్ చేయండి బాస్. అక్కడ వీళ్ళ అమ్మ నాన్న పీక వాళ్ళు కట్ చేస్తారు. ఇక్కడ వీడి పీక మేం కట్ చేస్తాం. వద్దు ప్లీజ్ చెప్తా. చెప్పు. వైజాగ్ లో ఉన్నారు. ఎలా ఉందిరా గోపి? ఒళ్ళు నొప్పులవి తగ్గాయా? డాక్టర్ గారు ఇచ్చి చూసెళ్ళారా? చూశారు పెద్దనాన్న. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు పర్వాలేదు. సంతోషంరా. సరే, నేనొకసారి మన కులదైవాన్ని దర్శించుకొద్దామనుకుంటున్నాను. అదేంటి పెద్దనాన్న, ఎప్పుడూ దేవుడనేవాడివి ఇప్పుడు ప్రత్యేకంగా కులదైవం అంటున్నావేంటి? ఏంటోరా, మనసేం బాగోలేదు. అన్నీ సమస్యలే. నీ పెళ్ళైన ఈ సంవత్సరంలో ఎన్ని కష్టాలు, నష్టాలు, గొడవలు, అప్పులు, బాధలు ఎన్నో. నాకేం అర్థం కావడం లేదురా. అసలు మనసుకు ప్రశాంతత లేకుండా పోయిందిరా. పెద్దనాన్న, నీ ఇష్టం. నీకేది కరెక్ట్ అనిపిస్తే అలాగే చెయ్యి. సరేరా, నే వెళ్ళి మళ్ళీ 2 రోజుల్లో వస్తా. జాగ్రత్త గోపి. శివ, గోపిని కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండు. మీరు చెప్పాలా పెద్దనాన్న? నేను చూసుకుంటాను కదా. సరే, అలాగే. నే వస్తారా? వస్తా మరి. అలాగే. ఒరే బావా, జ్యూస్ కలిపేవనా? తాగుతావా? వద్దురా బావా. రే, నా కోసమని నువ్వెన్నాళ్ళు ఇలా హాస్పిటల్లో ఉంటావు? వెళ్ళి నీ ఆటో నడుపుకోరా. కొంచెం డబ్బులైనా వస్తాయి. ఏంట్రా డబ్బరా ముఖ్యం? డబ్బు ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. నీకేమన్నా అయితే నేనేం కావాలరా? నువ్వు హాస్పిటల్లో ఉన్నావన్న క్షణం నేను ఎంత బాధపడ్డానురా. ఎందుకు బావా అలా డల్గా ఉన్నావు? నిన్న కాస్త బాగానే ఉన్నావే, ఇవాళేమైంది? పోలీసులు కౌకు దెబ్బలు కొడతారంటారు. నొప్పిగా ఉంటే లోపల దెబ్బ బలంగా తగిలి ఉంటుంది. చెప్పు, డాక్టర్ని పిలుచుకొస్తాను. చెప్పరా? వద్దురా బావా. రే, కాంకు దెబ్బలు మెకానిక్ నన్నేం చేస్తారా? కానీ మనసుకి తగిలిన దెబ్బే బాధగా ఉందిరా. ఏంట్రా గోపి, నాకు బాధగా ఉందిరా. బావా, రేపు నా పెళ్లి రోజురా. ఏంట్రా పెళ్లి రోజా? బావా, ఆ వేళ అర్చన నువ్వు మనసులో తుడిచేశాను, మర్చిపోయానంటే బాధేసింది. కానీ ఇవాళ నీకు ఆమెతో కలిసి జీవించాలని మనసులో ఉందని తెలిసి ఆనందపడుతున్నానరా. లేకపోతే పెళ్లి రోజు గుర్తుపెట్టుకోవు కదా. పిచ్చివాడా, నేను ఈ మాట
అర్చన్ని మనసులో పెట్టుకుని చెప్పట్లేదురా. రేపటితో నేను పెట్టిన గడువు అయిపోతుంది. అదే బాధగా ఉందిరా. ఇచ్చిన మాట ఏంట్రా అది? అదేంట్రా అప్పుడే మర్చిపోయావా? ఆ రోజు పోలీస్ స్టేషన్లో నేను మా అత్తగారితో ఆ 40 తులాల బంగారాన్ని పెళ్లి రోజు కల్లా తిరిగిచ్చేస్తానని చెప్పాను. గుర్తులేదా?